మార్పు మార్పు అన్నారు. మార్పు అంటే ఏదో మారుస్తామని చెప్పాం. కానీ అనుకున్నాం గానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారని అనుకోలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. నిజమేనా? ప్రజలు అస్సలు అనుకోవట్లేదు తమ్మి. ఇప్పుడు ఎవరైతే ఏమంటారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారో కవిత బొమ్మ మొహం పెట్టి చేస్తున్నారని వాళ్ళ నాయన ఏమైనా బాధపడుతుండో, వాళ్ళ అన్న బాధపడుతున్నాడు, వాళ్ళ బావ బాధపడుతుండు, ఆమె బాధపడుతుంది తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు బాధపడతలేరు. తెలంగాణ అంటే తెలంగాణ తల్లి అనంటే ఒక గడికి సంబంధించిన దొరసాని కాదు. తెలంగాణ తల్లి అనంటే సగటు మహిళా మూర్తి. మహిళ ఎలా ఉంటుంది, తెలంగాణ కల్చర్ ఏముంటుంది, తెలంగాణ భావోద్వేగం ఏముంటుంది, తెలంగాణ యొక్క ఓవరాల్గా ఏంటి అన్నది చెప్పడం కోసం అది తెలంగాణ తల్లిగా. సో కాబట్టి ఇవాళ మీరు రాజకీయం చేయడం కోసం స్టేట్మెంట్ ఇస్తే అది ఎవరు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి ఆ విగ్రహం అనేది కేటీఆర్ వ్యాఖ్యలు. నిజమేనా? ఆ తల్లి హస్తం అంటే హస్తం గుర్తును ప్రతిబింబించే విధంగా ఆ విగ్రహం ఉంది. కడియాలు లేవు, బతుకమ్మ లేదు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారుగా. కాళ్ళకు పట్టీలు ఉంటాయి తెలంగాణ ఆడబిడ్డలకు. మేము కూడా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆడబిడ్డలమే. కాళ్ళకు పట్టీలు ఉంటాయి, మెట్టెలు ఉంటాయి, అట్లాగే జుట్టు ఉంటుంది, దానికి కొప్పు ఉంటుంది, కొప్పులేని పూలు ఉంటాయి, మెడలు ఇన్ని గొంతుకు కంట వేసుకుంటారు, కొంచెం ఇంకా కిందికి వస్తే కొన్ని పూసలు ఉంటాయి. అట్లాంటివి తెలంగాణ మహిళలు వేసుకుంటారు. వాటితో పాటు వ్యవసాయం చేసే ఆడబిడ్డలకు చేతుల కంకులు ఉంటాయి, అవన్నీ చూపించినాం. మరి ఇంకా దీంతో పాటు ఏంటి, ఒక చెయ్యిని చూపించింది. అమ్మ ఎప్పుడు కూడా బిడ్డలను ఆశీర్వదిస్తుంది. ఆశీర్వదించినప్పుడు అభయహస్తము నీ చేతిని బిడ్డ నువ్వు చల్లగుండు, నీకు నేను అండగా ఉండదని తెలియజేస్తుంది. ఈవెన్ దేవతలు కూడా ఏం చేస్తారు, ఇట్లాగే ఉంటుంది. దేవతలు కూడా బిడ్డ నేను మీకున్న తోడుగా, అంటే అమ్మ కానీ అమ్మవారు కానీ ఎప్పుడూ కూడా ఈ ప్రజలు సంక్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, నేను మీతో ఉన్నని తెలియజేసే విధంగా సింబాలిక్గా ఉంటుంది తప్ప దానిని మీరు రకరకాలుగా రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీ అంటే చేతి గుర్తు కాబట్టి ఇది కాంగ్రెస్ గుర్తు అని మీరు అనుకుంటే దాన్ని ఎవరం ఏం చేయలేదు. ఇక చేతులు తీసి పక్కన పెట్టాల్సిన పరిస్థితి. కేవలం 4 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మహాత్మా గాంధీ పేరు తప్ప రాజీవ్ గాంధీ పేరును, ఇందిరాగాంధీ పేరు మొత్తం తీసేస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ నాయన బతుకుండగానే, ముఖ్యమంత్రిగా ఉండగానే కేసీఆర్ కాలనీలు వెలిసినాయి. కట్టిన యాదగిరి టెంపుల్ పైన కేసీఆర్ బొమ్మ వెలిసింది. ఏమంటారు, వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి జయశంకర్ సార్ సంబంధించినటువంటి స్మృతి వనంలో కూడా కేసీఆర్ బొమ్మలు ఉన్నాయి. బతుకుండగానే మీరు ఇవన్నీ బొమ్మలు పెట్టుకున్నారు కదా, మరి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు? మీరు దేనికోసం పెట్టుకున్నారు? ఎప్పుడైనా ఒక వ్యక్తి పోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క స్మృతి, ఆ వ్యక్తి యొక్క చేసిన పని తెలియజేయడం కోసం మాత్రమే విగ్రహాలు వెలుస్తాయి. అవునా? బతుకున్నల విగ్రహాలు మనం ఎక్కడ పెట్టలే, పోయినటువంటి వాళ్ళే మాత్రమే మనం తెలియజేశాము. ఇవాళ అవి తీసేసి పూర్తిగా నేను పెడతామంటే వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. పగటి కళ్ళలు అంటున్నారు, పవర్ వచ్చేది లేదు, వాళ్ళ వల్ల ముందు పడేది లేదు అనేది వాళ్ళకు కూడా తెలుసు. జస్ట్ మేకపోతు గాంభీరం. బీజేపీ యొక్క మెప్పు పొందాలంటే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడప్పుడు మేమున్నామన్నది గుర్తు చేయాలి, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. అందులో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని చెప్తున్నారు సెక్రటరీ ముందు. స్టడ్ చేసి చూడమని చెప్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాలాలకి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏమంటారు, డెమోక్రటిక్గా ఉండాలా, సెక్యులర్ వాదిగా ఉండాలనుకున్నటువంటి మనోభావాలు దెబ్బతనే విధంగా వాళ్ళు ఏదైనా పని చేస్తే, సో ఆ కుటుంబంలో ఎవరైనా మరి ఏమైనా త్యాగాలు చేశారా? ఇవాళ ఆ కుటుంబం త్యాగం చేసింది. ఆయన ప్రాణాలు అర్పించిండు. ఆయన ఇంటి కోసం అర్పించలేదు కదా, దేశం కోసం అర్పించినాడు. మరి అర్పించినటువంటి నాయకుల యొక్క విగ్రహాలు పెట్టుకోవడం మంచిదే కదా, తప్పేం కాదు కదా. దాంట్లో ఒక యువ నాయకుడిగా ఒక టెక్నాలజీ రిఫార్మ్స్ అయి ఉండొచ్చు, ఇవాళ ఒక మహిళలకి ఇవాళ రిజర్వేషన్లు వచ్చిన విషయం అయి ఉండొచ్చు. నువ్వు ఏ రకంగా తీసుకున్నా కానీ రాజీవ్ గాంధీ గారిని మనం పక్కన పెట్టలేం కదా. కాబట్టి ఒక చేసిన మంచి పని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీజేపీ వాళ్ళు ఉన్నారు, పటేల్ విగ్రహాన్ని పెట్టారు. అసలు పటేల్ అలా పార్టీ కాదు కానీ పటేల్ విగ్రహం పెట్టుకున్నారు కదా. ఎందుకు పెట్టినారు? 3500 కోట్లు పెట్టినారు. ఎందుకు పెట్టినారు? కిషన్ రెడ్డి ఇవాళ గుజరాతీ గులాములకు సేవ చేసుడు బంద్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో ఆలోచించుకోవాలైనా. విగ్రహాలు మారుస్తూ పోతే మరి ప్రజల బతుకులు ఎప్పుడు మారేదట అంటే ఏం చెప్తారు? తమ ఇప్పుడు మాకు చాలా చిత్తశుద్ధి ఉన్నది. ప్రభుత్వాలు మారినంత మాత్రాన సంక్షేమ పథకాలు ప్రజలకి బెటర్గా ఉండి మంచి ఏది చేయగలిగితే ఈ ప్రభుత్వము వాటిని కొనసాగిస్తుంది. వాటిలో భాగంగానే ఇవాళ మంచిని మంచిగానే చెప్తున్నాము, చెడును చెడుగానే చెప్తున్నాము. అందుకే రేవంత్ అన్న ప్రతిసారి తిట్టొద్దనుకున్నా కూడా తిట్టించే పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు రియలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఏమంటున్నంటే పార్టీలు ఎప్పుడూ కూడా ప్రభుత్వం అనేది కొనసాగుతున్న సందర్భంలో ఈ సమాజానికి మనం ఏది మంచి చేయగలుగుతున్నాం అనేది మాత్రమే నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. విగ్రహాలు మారుస్తూ పోతాము, ఇది తీసి అది పెడతాము, అది తీసి ఇది చేస్తామంటే కరెక్ట్ కాదు. మీరు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఒక మాట చెప్పాల్సి వచ్చినప్పుడు తెలంగాణ ఆడబిడ్డలు ఎవరు కూడా ఏమంటారు, మనము జుట్టు బసుకొని తిరుగుతామా, వెనక కిరీటం పెట్టుకొని తిరుగుతామా? తిరగం కదా. అది కదా మనం చేయాల్సింది. మీరు దొరసాన్లు కాబట్టి అన్ని మీ దగ్గర ఉంటాయి, మీరు పెట్టుకుంటారు, అందుకని మీరు అది చూపించినారు. అదే మేము చెప్తున్నాం ఎలాగంటే. అదే అసలు ప్రతిపక్ష నాయకుడు అయితే అసెంబ్లీకి రావాలా, ప్రజల తరపున మాట్లాడాలా. వచ్చేది లేదు. వచ్చే పరిస్థితి ఉంటే గిట్లుంటుంది కదా సిచ్యువేషన్. నిజంగానే
వాళ్ళు ఈ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని. అధికారం వస్తేనే మాట్లాడతాం, అధికారం వస్తేనే అన్ని హంగులు చూపిస్తాం, అధికారం లేకపోతే ఫామ్ హౌస్లో వంతాం, అధికారం లేకపోతే మా అన్నీ కూడా ఇంట్లో నుంచే జరుగుతాయి అనే విధంగా కేసీఆర్ యొక్క నేచర్ ఉన్నది. అందుకనే ఆయన రిజైన్ చేయాలని అడుగుతున్నాను నేను. అందుకనే ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకొని అల్లుడికి ఇస్తావా కొడుకుకి ఇస్తావా తేల్చుకో, వాళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తావో నువ్వు కూర్చో. ఇక రిటైర్మెంట్ వచ్చింది కదా, రిటైర్మెంట్ తీసుకో, నువ్వేమేం చేసినావో ఎక్కడెక్కడ దోచుకున్నావో అవన్నీ దిశ లెక్కలో కాంగ్రెస్ ఉన్నది. తప్పకుండా ఓ రోజు హరే రామ హరే కృష్ణ అని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.